నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ గతంలో దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. 2 రోజుల నుంచి ఎటువంటి దాడులు చేయలేదన్నమాట. అలాగే కువైట్ దేశం పైన మనం చూసుకుంటే కానీ ఇరాను 1221 దాడులు అయితే చేయడం జరిగింది. అందులో డ్రోన్లు ఉన్నాయి, బాలిస్టిక్ మిసైళ్లు ఉన్నాయి, కురియ క్షిపణులు ఉన్నాయన్నమాట. కువైట్లోని నిపుణులు ఈ యొక్క పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత కీలక ప్రకటన చేసి ఒక నివేదికనైతే విడుదల చేయడం జరిగిందనమాట. కువైట్ దేశం పైన 1221 సార్లు ఇరాన్ దాడి చేస్తే అందులో కేవలం మనం చూసుకుంటే 1 నుంచి 2% మాత్రమే సక్సెస్ అయ్యాయి. 98% మిసైళ్లు కానీ, బాలిస్టిక్ క్షిపణులు కానీ, లేకపోతే డ్రోన్లు ఏవైతే ఉన్నాయో కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా కూల్చివేసిందని చెప్పేసి, అంటే 100 మిసైళ్లు వదిలితే కానీ అందులో 97-98 మిసైళ్లు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా కూల్చివేసింది. అలాగే కువైట్ పైన దాడులలో ఇరాన్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి, కువైట్ దేశం విజయం సాధించిందని చెప్పేసి కొంతమంది నిపుణులు తెలుపుతూ ఉన్నారు. గత 40 రోజుల్లో మనం చూసుకుంటే కానీ కువైట్ ఎయిర్పోర్టు కానీ, కువైట్ ఓడరేవులు కానీ, కువైట్ చమురు కేంద్రాలు, గ్యాస్ క్షేత్రాలు, అలాగే నీటి శుద్ధి కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాత్రమే లిమిటెడ్గా మనం చూసుకుంటే కానీ ఇరాన్ దాడులు చేసింది. అన్ని మిసైళ్లు ప్రయోగిస్తే కేవలం 38 సార్లు మాత్రమే ఇరాన్ సక్సెస్ అయ్యిందని చెప్పేసి, 1221 సార్లలో 38 సార్లు మాత్రమే ఇరాన్ సక్సెస్ అయ్యింది. కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ యొక్క దాడులను తిప్పికొట్టింది, సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పేసి తాజా నివేదిక అయితే వెల్లడించడం జరిగిందనమాట. ఏది ఏమైనా సరే కానీ ఇరాన్ చూసుకుంటే కానీ కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాల మీద కూడా మనం చూసుకుంటే కానీ భారీ స్థాయిలో విరుచుకుపడింది అనమాట. కువైటు, అలాగే సౌదీ అరేబియా, బెహ్రను, అలాగే ఖతారు, ఇతర దేశాలు పక్కన పెడితే కానీ ఒక్క యుఏఈ మీదే మనం చూసుకుంటే భారీ స్థాయిలో దాడులు చేసి ఆ దేశంలో ఆస్తులను ధ్వంసం చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.